నీకెలా తెలిసింది? ఏలూరులో బాస్కెట్బాల్ ఆడడం కోసం బైక్ని స్టాండ్లో పెట్టామన్నా. ఇక్కడికి వచ్చి చూస్తే రహీం మంది ఉందన్నా. కంగారు పడకండి సార్, బుకింగ్ చార్ట్ చూసి కనిపెట్టేయచ్చు. డేట్ చెప్పండి. వైజాగ్ టు విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ సార్. మన స్టేషన్కి 3:50కి వస్తుంది. విజయవాడలో వాడికి చార్లెస్ అని ఫ్రెండ్ ఉన్నాడు. 10th వరకు కూడా చదివాడు. వాళ్ళ నాన్న కోస్ట్ గార్డ్ గా పనిచేశారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు ఫేస్బుక్ లో టచ్ లో ఉన్నారన్న. చాలా క్లోజ్ అన్న. क्या रे? दिमाग है कि नहीं? क्या काम किया रे? कहाँ है वो लड़की? सच बोलो। नहीं तो मार डालूंगा। వదిలేండి. सच बोलो। చూడు తమ్ముడు, ఇదే నీ చెల్లెలైతే నువ్వు ఊరుకుంటావా? నేను వచ్చింది వాళ్ళని తీసుకెళ్ళడానికి రా. నిజం చెప్పరా? చెప్తాను సార్. రహీము దేవి 2 months బ్యాక్ ఇక్కడికి వచ్చారు సార్. ఫ్రెండ్స్ అందరం కలిసి ఫార్మాలిటీకి షాదీ చేసి పెట్టాం. ఇక్కడే ఎమరాల్డ్ లాడ్జ్లో స్టే చేశారు సార్. రహీం కే పాస్ పైసా నైతా సార్. దోస్తుని అడిగి తీసుకొస్తాను అని మచిలీపట్నం వెళ్ళాడు సార్. వాపస్ నే ఆయా. ఫోన్ भी స్విచ్ ఆఫ్ हो गया. దేవి భయపడి రహీంని వెతుక్కుంటూ మచిలీపట్నం గయి సార్. ఆ తర్వాత నాకు వాళ్ళకి ఏ కమ్యూనికేషను లేదు సార్. మేరీ, దేవి మచిలీపట్నంలో ఉందంట. నేను దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తున్నా. ఆ పసుపచ్చ చుడిదార్ అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా? లేదు, ఏం తెలియలేదు. అన్న, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు సార్. తెలీదండి. నువ్వు అట్టెళ్ళి వెతుకు. రేయ్, నువ్వు అక్కట్లో కనుక్కో. 2.30 రూపాయలన్నా. ఇదిగో అమ్మా. చిల్లరగా ఇవ్వండి అన్నా. డబ్బులు తీసుకో. విడిపోతావేంటమ్మా? రవి నాన్న, ఏంట్రా ఇది? అయ్యో, ఎందుకు ఈ పని చేశారు? నేను మోసపోయాను రవి నాన్న. నన్ను వదిలేసి పారిపోయాడు. అయ్యో, తొందరపడ్డావు కదమ్మా. నా వల్ల అందరు పరువు పోయింది. అయ్యో, వెళ్ళిపోతారయ్యా. ఎవరు ఎవరు అని అడిగానయ్యా. ఒక్క ముక్క కూడా మాట్లాడలేదయ్యా. చూపు గుడ్డిదయిందే, కంటి పాప చెదిరిందే, ఏరై పారెనే, కంటి నీరే ఎండెనే, గుండె పగిలెనే, నా శ్వాసే ఆగెనే. అయ్యో అయ్యో, ఎంత పని చేసి వచ్చావే. సిగ్గుమారిదారులారా, బురదలో పోరొచ్చిన పందిని మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్తున్నారా? ఎక్కడికి వెళ్ళారు? ఎవరితో తిరిగి వచ్చాడు? ఎన్నో తిరిగి వచ్చావు? తెలియదు కానీ నా పరువు పోయింది, నా మర్యాద పోయింది. నిన్ను నరికి పోగులెడితే గానీ నాకు మనశ్శాంతి ఉండదే. ఏం చేస్తున్నావు? ఏదో పిల్ల మీద ఉన్న ప్రేమని మతి పోగొట్టింది అనుకుంటే నేను కొలిచే దేవుడికి విలువలేదు, నా కులానికి విలువలేదు. ఇది బతకూడదురా. నా కులమే గొప్ప అన్నవాడు ఎవడు పరువుగా జీవించింది లేదు. నా దేవుడే గొప్ప అన్నవాడు ఎవడు పరువుగా చచ్చింది లేదు. ఎదిరించి మాట్లాడతావా? అన్నిటికీ కారణం నువ్వే. రవి ఏంటా? నువ్వు అన్నిటికీ భజన చేయరా, బాగుపడతావు. చూడు,
క్షమించగలిగే వాడే మనిషి. కూతురు తప్పు చేస్తే క్షమించలేవు మనిషి వాడువు. ఆగవే. నా కూతురు రాది, నేనేమైనా చేస్తాను అనడానికి నువ్వేమర్రా? ఏయ్! కోపంతోను శోకంతోను కొట్టినంత వరకే తను నీ బిడ్డ. ఎప్పుడైతే నరకడానికి కత్తెత్తావో అప్పటికి నీ బిడ్డ కాదు, నా బిడ్డ. పదమా. పోరా పో. ఆ నీతి లేని దాన్ని నడి రోడ్ల నరికి పారేస్తా. నేనింకా చావలేదులే. నిన్ను కలిపి నరుకుతా. చెయ్యన్నయ్య, చెయ్యి. నీకదే తృప్తి అనుకుంటే సంతోషంగా చెయ్యి. వాడు చేయగలిగాడు, నువ్వు చేయలేకపోయావుగా. అన్నయ్య దగ్గర నా పేరు పోవడమే కాకుండా మొత్తం కుటుంబం పరువు గంగలో కలిసిపోయింది. ఇప్పటికే సగం మర్యాద కాపాడేశాను. ఏమంటున్నావు నువ్వు? 20 రోజుల క్రితమే బాయ్ కొడుకు కథని ముగించేశాను. రాయి కట్టి సముద్రంలో దించేశాను. మిగతా మర్యాద కళ్ళ ముందే ఉంది, కాపాడేద్దాం. అక్క, సామర్లకోట నుంచి ఆడపిల్లి వారు ఫోన్ చేశారు. మన రవికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాన్నారు. నేనే మా బాబుబాయి సంవత్సరం కాలేదు, తర్వాత చూద్దాంలే అన్నా. సంబంధం మంచిదైతే మాట్లాడేద్దాం. నానమ్మ, రవి నాన్న మా కాలేజీలో చదివే ఒక అమ్మాయిని లవ్ చేశారు. నా వల్లే చెడిపోయింది. నువ్వేమంటున్నావే? మన జిమ్మి అనే అడిగితే డీటెయిల్ గా తెలుస్తుంది. పిలువండి. ఏంటి దున్నపోతు బొగ్గు ముక్కలు ఏరుకుంటుంది? ఏమండే, దున్నపోతూ బొగ్గు ముక్కల్ని దున్నేస్తుంటే ఎవరో వచ్చి తరమరా? రేయ్, నన్ను చూస్తే ఎగతాళిగా ఉందా? దున్నపోతులా ఉన్నానా? కాలిపోయిన టైర్లా ఉన్నారు. చూసే వాళ్ళకి కనిపించేలా ఓ తెల్ల పంచి కట్టుకొని నించవచ్చుగా. ఆ మాట అడుగుతున్నాను కూడదురా. అది సరే గానీ మరీ ఎక్కువగా వంగకండి. ఏం వంగితే ఎవడైనా పొదుగు అనుకుని పాలు పితికేయగలడు. చంపేస్తావు అనుకున్నావా? మావికి వయసు అయిపోయింది, సత్తా చాలడంలా. ఏంటి పాప, ఏదో మాట్లాడాలన్నావు? ఏంటి విషయం? ఒక రహస్యం, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రహస్యం ఎవరికీ తెలియకూడదు. రవి నాన్న మా కాలేజీలో చదివే ఒక అమ్మాయిని లవ్ చేశారు కదా, ఆ కథ ఏమైంది? నాకు చందమామ కథలు తెలుసు, బాలమిత్ర కథలు తెలుసు, బాహుబలి కథలు తెలుసు. మీ రవి నాన్న కథ ఏంటి? మీకు నా కాలేజ్ అమ్మాయి జపమేరీ తెలీదు? నాకు రోజ్ మేరీ, లిల్లీ మేరీ, జూలీ మేరీ తెలుసు. అదెవరు జపమేరీ? యాక్టింగ్ లొద్దు, ఇక్కడ ఎవరు లేరులే, ధైర్యంగా చెప్పు. ఎవరు లేరని ఎవరు చెప్పారు? అటు చూడు, తలుపు వెనకాల అమ్మ తొంగి చూస్తోంది. వంటింట్లో అత్త ఆత్రంగా చెవులు పారేసుకుంది. వెనక పక్క ఓ పందికొక్కు నేనేం చెప్తానని వినడానికి కాచుకొని ఉంది. వీళ్ళందరికీ తెలిస్తే రవణ నన్ను కుదేసి కొమ్ముతాడు. నీకు సంతోషమా? ఏంటి మావయ్య? రవి బిర్యానీ కొనిమంటే దాంతో బ్రాందీ కూడా కొనిచ్చి వాంతి చేసుకునేలా చేసి వెర్రిఫుల్ కావు కదా నువ్వు. వాడి గురించి అణువు అణువు తెలిసి నువ్వు అడ్డంగా అబద్ధాలు చెప్తావురా? దీంతో 6 మీటర్ల లోతుకెళ్ళేలా ఒక పోటు పొడిచాననుకో. రే చిట్టి తండ్రి, ఇలా రారా. ఏం జరిగిందో చెప్పరా, వాణ్ణి ఓ ఇంటి వాణ్ణి చేసేద్దాం. ఎరా, అందరికీ కాఫీలు టీలు ఇస్తే నీకు పితికిన పాలు పిస్తా వేసి ఇచ్చారు. దున్నపోత తరచుగా వస్తూ పోతూ ఉంటావే ఏంటి? బొగ్గులు బస్తా, దిష్టి పెట్టకో. షూ వేసుకునే అలవాటు లేదమ్మా. అమ్మా, వచ్చినప్పటి నుంచి మౌనంగానే ఉన్నారు. ఏం లేదమ్మా, మా రవణకి అమ్మగారు పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు. మీ అమ్మాయిని కూడా కొట్లో చూశారంటమ్మా. అందుకే పిల్లని అడగడానికి ఇంటికి వచ్చారు. చూడండమ్మా, నేను మీ కంపెనీలో పనిచేసేవాడిని. మీ కులమో కాదు, మీ మతమో కాదు. ఎందుకు మా అమ్మాయిని అడుగుతున్నారో అర్థం కావడం లేదు. అక్కయ్య, కుండబద్దలు కొట్టినట్టు నిజం చెప్పే. నా పిల్లాడు, మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. మా కుటుంబానికి వచ్చిన పరిస్థితి మీ కుటుంబానికి రాకూడదని ఆలోచించి వద్దని వాడన్నాడు. మీ అమ్మాయి కూడా ఏం తక్కువ తినలేదు. తన తల్లిదండ్రుల సంతోషమే ముఖ్యం అనుకొని తను కూడా ఇందుకు ఒప్పుకుంది. నా బిడ్డ అమ్మా నాన్న బాగుండాలి, అన్నయ్యలు ప్రశాంతంగా ఉండాలి, తనతో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఎదుట వాళ్ళ గురించే ఆలోచిస్తాడు. వాడుకని కోరుకున్నది మీ అమ్మాయిని మాత్రమేనండి. ఒక తల్లిగా వాడు కోరుకున్నది నిజం చేయాలని ఆశపడుతున్నాను. కాదనకండయ్యా. వస్తాం సార్. నువ్వు నీ కన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నావు కదా, నేను నిన్ను బాధ పెట్టినమ్మా. ఈ పాపిష్టి మనసు వెంటనే ఒప్పుకోనంటోంది. కొంచెం టైం ఇవ్వు,
నిన్ను మార్చుకుంటాను. అన్న కారణం లేకుండా కొట్టకన్నా నొప్పి పెడుతోంది. రేయ్, అయిపోయిన విషయాన్ని మళ్ళీ మొదలెట్టి పెద్ద మనిషిలా తోడలొచ్చావు. ఓ తోడెళ్ళడమే ప్రాబ్లమా? మావయ్య కూడా మాతో పాటు వచ్చారు, ఆయన కూడా నాలుగు తగిలించి మరి. నా మీద ఉన్న ప్రేమ వల్ల అమ్మకి పిచ్చి పట్టుండొచ్చు. మీకేమైందట? మాకుండదా ప్రేమ? అవును, ముందు ఈయన ప్రేమిస్తాడు, తర్వాత వద్దంటాడు. ఆ అమ్మాయి వరండాలో కూర్చొని ఓ రాగాలు పెడుతుంది. ఎక్కి తొక్కానంటే ఏరుగుతావు నీ అయ్యా. రాని మావయ్య ఏరు పారేస్తాడు, పండు తింటా. ఏమా, ఇంట్లో ఒకటి అచ్చటా ముచ్చటా లేకుండా ఏడుస్తూ కూర్చునుంటే ఆ కుర్రాడు ఎక్కడున్నాడో ఏం జరిగిందో భయపడుతూ ఉంటే నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడతావా? మోసం చేసి పారిపోయిన వాడి గురించి మీరు ఆలోచించకండి. ఏ గాడిదా, బుద్ధి లేదు. తొందరపడ్డ నీకు బాగా అలవాటైపోయింది. పారిపోయేవాడే అయి ఉంటే కాలేజ్కి వెళ్ళి బెదిరించిన నాడే పారిపోయేవాడు. అర్థమైందా? ఏదో తప్పు జరిగింది, ఏంటనేది అంత పట్టట్లా. ఇన్నాళ్ళు అన్అఫీషియల్గా అబ్బాయిని వెతికాం, ఏ ప్రయోజనం లేదు. అఫీషియల్గా మీ అమ్మాయి రాసినట్టు ఒక కంప్లైంట్ రాసి పంపించండి. దీన్ని వేరేలా డీల్ చేద్దాం. ఆలోచించి చెప్తాను. అలాగే సార్.